ఇస్తూ బాబా గారి మందిరాన్ని జాగ్రత్తగా ధర్మసేవ సమితిలో ముందుకు నడిచేటట్టు చేసే బాధ్యత అందరిపైన పెట్టాడు. తన పిల్లల వల్ల అంటున్నాడు, ఈ మందిరం నా పిల్లలు గ్రంథాలు కానీ నాది కానీ మీ చేతిలో పెట్టుకున్నా, దీన్ని జాగ్రత్త పరచుకోండి, ముందుకు నడిపించు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి కర్తవ్యం కూడా. బాబా గారు ఇచ్చింది మనకి ఇది వీట ముందు నడుపు మన జీవితం సార్థకమైంది. సేవ హనుమంతుడు ఎలాగే సేవ, అలా రాముడి కార్యంలో హనుమంతుడు తరించిపోయాడు. అలాగే ప్రతి ఒక్కరూ హనుమంతుడిలా పూజారిలాగా తయారై బాబా గారి సేవలో మనం తరించుకోవాలి. చెప్పేదాంట్లో ఇక్కడ ఇదే ఉంది. ఇది నా ఒక్కడి గురించి కాదు అంటున్నారు బాబా గారు, నా బాబా గారి గురించే కాదు, మీ అందరి గురించి, మీ బాబు కోసమే చెప్తున్నాను అంటున్నారు. ఇక్కడ నా బాబు కోసం కాదు, నేను ఎలాగో శక్తి పొందాను, జ్ఞానం వచ్చింది, సమాధి అయ్యాను, కానీ మీ అందరి బాబు కోసమే నేను ఇక్కడ చెప్తున్నా. ఈ సంస్థానం సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ మందిరాలు నిలిచి ఉండాలి. బాబా గారి స్వస్థాల ద్వారా స్థాపించిన ధ్యాన కేంద్ర శాఖలు పట్నాపూర్ సంస్థానం యొక్క సిద్ధేశ్వర సంస్థాన మఠము సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ మందిరాలు నిలిచే ఉంటాయి. నా భక్తులు కూడా నిలిచే ఉంటారు. ఇప్పుడు ఈ సేవా కార్యం ఎవరు చేయాలని అదృష్టం ఉండదో వాళ్ళు ఇట్లా చేయి చాపితేనే బాబా ఇస్తారు, ఇట్లా చాపితేనే ఇస్తారు. నువ్వు వినయంతో ఉంటే చేయాలని వస్తేనే దొరుకుతుంది, కానీ లేకపోతే दरगती आणि ఇక్కడ స్పష్టంగా बोलायचं. देवासाठी धर्मासाठी झगडे करणं हे निव्वळ खोट आहे. देव असा नाही, सबका मालिक एक है, कोण आहे याला ओळखा. एक शब्द साईबाबाला मानायचे तुम्ही, सबका मालिक कोण आहे म्हणजे आत्मा. हिंदूंना, मुसलमान, ख्रिस्तांना, पारसी सबका मालिक म्हणजे आत्मा. आता त्याला काही नावं दिले, अनेक नावं दिले, पण हा जो आहे हा विठ्ठलाचा पत्ता माणसानं लावला.